అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కొత్త వ్యూహం ప్రారంభిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 2029 ఎన్నికలకి పూర్తి స్థాయిలో రాజకీయ ప్లాన్ని అవలంబిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఈరోజు ప్రస్తుతానికి ఉదయం ప్రెస్ మీట్ కూడా జరుగుతూ ఉంది. సో మొత్తం మీద మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో కీలకంగా వ్యవహరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైనటువంటి నిర్ణయాలు, కీలకమైనటువంటి నేతలతోటి ఎప్పటికప్పుడు చర్చా వేదికలు నడుపుతూ ఉన్నారు. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కూటమితోటి విసిగిపోయినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇండివిజువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి టచ్లోకి వస్తున్నారా అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సరే, ఇది అఫీషియల్, ఇది అన్అఫీషియల్. అఫీషియల్ అయితే కాదు, వస్తున్నటువంటి వార్తలను బట్టి ఈ వీడియో చేయటం జరుగుతుంది అనమాట. సో ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు వైసీపీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒక వార్త నడుస్తూ ఉంది. కొంతమంది నాయకులకే సంపాదించుకోవడానికి అవకాశాలు మిగతా వారికి లేదు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. సరే, ఇది ఎంతవరకు నిజం అనేది క్లారిటీ లేదు, కానీ మొత్తం మీద కొంతమంది అయితే నిజంగా అసంతృప్తితో ఉన్నారు. దాన్ని బేస్ చేసుకుని ఇలాంటి వార్తలు బయట చక్కర్లు కొడతా ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా కావచ్చు, ఉమ్మడి నెల్లూరు జిల్లా కావచ్చు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలామంది ఎమ్మెల్యేలు బయటకు రాబోతున్నారు. చాలా విషయాల్లో స్పందించారు. ఇంకా అదేవిధంగా చూస్తే గుంటూరులో పెద్దగా అంత పరిస్థితులు లేవు, కానీ కృష్ణా జిల్లాలో కూడా మరలా కూటమికి వ్యతిరేకంగా గాలులు వీసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి 3 ఎమ్మెల్యేలు కృష్ణా జిల్లాలో కూడా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా వైసీపీకి అందుబాటులో ఉన్నట్టుగా కూడా సమాచారం. సో మనం గతంలో చూసాం, నెల్లూరు జిల్లాలో కూడా 2 మంత్రులకి సఖ్యత లేదు, 2 మంత్రులకి మరియు వర్సెస్ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కూడా సఖ్యత లేదు. మరలా వైసీపీ దారిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేమిద్దరం కలిసి ఒకే టేబుల్ మీద ఎన్నోసార్లు భోంచేసాము, కలిసి తిరిగామంటూ మాట్లాడారు. సో అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇటీవల ప్రెస్ మీట్లో మేము పార్టీలో కుమారుడిని రాజకీయ ఆరంగేటం చేపిస్తున్నాం, ఏ పార్టీ నుంచి పోటీ చేసేదని క్లారిటీ లేకుండా మాట్లాడటం, ఆ ప్రెస్ మీట్లో రాజీనామా చేస్తున్నానని చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన వార్త. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమికి ఎదురుగా తీస్తున్నట్టే కదా, మరి వీళ్ళందరినీ కూటమి ఎందుకు కట్టడి చేయలేకపోతుంది? ఇప్పటికే ప్రకాశంలో 4, నెల్లూరులో 5 ఇలా వైసీపీ దారిలోకి వెళ్లేందుకు మంత్రాలు జరుపుతూ ఉన్నారు. మరి కూటమి ఏం చేస్తోంది, ఎందుకు ఆ వ్యతిరేకత కూడగట్టుకుంటున్నారు అనే మాటలు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద మాత్రం కోస్తా తీర ప్రాంతాల్లో కూటమికి బాగా ఎదురు దెబ్బ తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద వాళ్ళందరినీ లాగేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే అదేవిధంగా వైసీపీ నుంచి కీలకమైనటువంటి నేతలు, బలమైన పనిచేసినటువంటి నాయకులు, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది పార్టీలు మారి, అంటే 2014 ఓటమి తర్వాత, వైసీపీ ఓటమి తర్వాత పార్టీలు మారి ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితి. మరి వీళ్ళందరూ కూడా మరలా పార్టీలకు రావడానికి మేబీ 1-2 తప్పితే మిగతా వాళ్ళు పార్టీలకు రావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నో వే అని చెప్పడంతో గేటు బయట అలా నిలబడి ఉన్నారనే మాటలు అయితే వినిపిస్తూ ఉంది. సో మొత్తం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి, అంటే గతంలో 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి 60-65 సీట్లు వచ్చిన సందర్భాల్లో 23 మందిని చంద్రబాబు నాయుడు గారు లాగేసుకోవటం, వాళ్ళల్లో కొంతమందికి మంత్రి పదవి కూడా ఇవ్వడంతో అప్పుడు వైసీపీ బాగా హట్ అయిపోయింది. సో ఇది దేశవ్యాప్తంగా కూడా మొట్టమొదటిసారి అంతమంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళేసి అక్కడ మంత్రి పదవులు చేయటం అనేది రాజ్యాంగ విరుద్ధం కావచ్చు, కానీ దాన్ని అప్పటి కూటమి అంటే తెలుగుదేశం ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. సో ఇలాంటి ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా? ఇలా కూటమిలో ఉన్నటువంటి వారిని, సఖ్యత లేనటువంటి వారిని, కూటమితో సత్సంబంధాలు లేనటువంటి వారితోటి టార్గెట్ చేసి వారిని వైసీపీలో తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారా? సో ఇలాంటి విషయాలే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చిస్తూ ఉన్నారు. 2 పార్టీల్లో కూడా, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేనలు కావచ్చు, వ్యతిరేకంగా చాలామంది ఉన్నారు. కూటమికి రెబల్స్గా మారుతున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొచ్చేందుకు
కూటమిలోని కొంతమంది మీడియేటింగ్ వర్గాలు జగన్మోహన్ రెడ్డితో మంత్రాలు జరుపుతున్నారనే వార్తలు అయితే వినిపిస్తాను. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఆయన వేసినటువంటి పాస్క సక్సెస్ అయ్యే విధంగా ఉందనేది విశ్లేషకుల అంచనాలు. సో మొత్తం మీద కూటమికి మాత్రం దెబ్బ మీద దెబ్బ పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో నిన్న మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలంటూ పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారితో మాట్లాడినటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి. సో ఇప్పుడు ఇలాంటి దాన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు కూటమికే ఎసరు పెట్టాడా జగన్మోహన్ రెడ్డి, కొంచెం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితుంది. థ్యాంక్ యూ.